అరెస్టు కారణంగా మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన నిజం గెలవాలి ముగింపు సభలో సీఎం జగన్పై భువనేశ్వరి నిప్పులు చెరిగారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆయనపై పెట్టిన కేసుల్ని ఇప్పటివరకు నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు స్వస్తి పలకాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేని ఘటన సెప్టెంబర్ 9వ తారీఖు. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన నంద్యాలలో జ్ఞానాపూర్లో బస్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎందుకు అవసరం అండి ఆ పోలీసులకి? అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. ఆ అరెస్ట్ విషయం నా కుమారుడు లోకేష్ సెప్టెంబర్ 10న పొద్దున 3:30కి ఫోన్ చేసి, సెప్టెంబర్ 10 అది నా పెళ్లి రోజు. ఆ రోజు అతను ఫోన్ చేసి చెప్పాడు 3:30కి, అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని. నాకు అసలు అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడు, ఏమి జరిగిందని. ఎందుకంటే అట్లాంటి మహానాయకుడు ఎప్పుడు ప్రజలు అనుకునే మనిషిని అరెస్ట్ చేశారంటే అది నమ్మతగ్గ విషయమే కాదు. స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అట్లాంటి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమని ఆయన 3,000 రూపాయలు లబ్ధి పొందారని, మళ్ళీ అది రుజువు చేయకుండా 327 కోట్లు తీసుకున్నారని, తర్వాత 27 కోట్లు తీసుకున్నారు. అది అవసరమా అండి ఆయనకి? ఆయన 14 ఏళ్లుగా సీఎం చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసు, చాలా ప్రభుత్వాలు ఆయన మీద కేసు పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన నిర్దోహి అని. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. అదే కూడా మాకు గర్వం. ఇవాళ నేను ఇక్కడ నుంచుని ధైర్యంగా మాట్లాడుతున్నాను మీ ముందర అంటే ఆ నమ్మకం అది ఉంది మా కుటుంబం ఆయన మీద. ఆయన ఎప్పుడు తప్పు చేయడండి, ఈ కుటుంబం కూడా ఎప్పుడు ఆయన చెప్పింది జవదాటం. అది కూడా ఆయన నమ్మారు, అట్లానే కూడా ఆయన ముందుకెళ్ళారు. ఆయన ఒకటే అంటారు, పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం, పట్టి సీమ శాశ్వతం, కియా మోటార్స్ శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, జినోమ్ వ్యాలీ శాశ్వతం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం, ORR శాశ్వతం. ఇవన్నీ మిగిలిపోతాయి. రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేది, మిగిలి పెట్టేది పోయేది మన మంచి పేరు, మనం చేసిన మంచి పనులు శాశ్వతం. అది ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే మన అమరావతి అన్నదాతలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మి 30,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు. ఆయన అప్పుడే అన్నారు అమరావతి మన రాజధాని అని. అట్లాంటి అమరావతి ఈ ప్రభుత్వం వచ్చి చాలా అరాచకాలు మన అన్నదాతల మీద చేశారు. అది కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అన్నదాతలు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో స్త్రీలను కూడా ఈ ప్రభుత్వం వదలలేదు. వాళ్ళని కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీల్ని కూడా లాక్కెళ్ళి రోడ్ల మీద తీసుకెళ్లి పోలీస్ వ్యాన్లు ఎక్కించి పోలీస్ స్టేషన్ అంతా తిప్పించి వాళ్ళని గిచ్చి. అట్లానే ఇంకొక ఘటన మీకు నేను చెప్పాను, నేను ఎప్పుడు మర్చిపోను. చాలా మంది అంటారు ఎందుకు అది చెప్తాను, కానీ నేను మళ్ళీ అదే చెప్తాను. ఒక ఆడబిడ్డ కడుపుతో ఉంటే ఒక పోలీసు వాడు బూట్ కాళ్ళతో ఆడబిడ్డ కడుపులో తన్నాడు, అక్కడే చనిపోయింది ఆ శిశువు. అట్లాంటి కిరా